ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ చిత్రమే డ్రాగన్. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు యూనిట్. ఈ మూవీని 2026 జనవరి 9న విడుదల చేస్తామని ఓపెనింగ్ రోజునే ప్రకటించారు. బట్ ఆ డేట్కు ఎన్టీఆర్కు షాక్ ఇచ్చే విధంగా జననాయకుడు విజయ్ నటించినటువంటి తమిళ స్టార్ దళపతి విజయ్ మూవీ అక్కడ రిలీజ్ కాబోతుంది. విజయ్ ఏ రేంజ్లో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. అతని ఆల్ టైమ్ డిజాస్టర్ మూవీ అయిన గోట్ ఏకంగా 450 కోట్లు వసూలు చేసింది. అలాంటి దళపతి సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వస్తున్నాడు. పొలిటికల్ ఎంట్రీకి ముందు చివరిగా ఇప్పుడు జననాయగన్ అనే మూవీ చేస్తున్నాడు. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కూడా 2026 జనవరి 9న విడుదల చేయాలనుకుంటున్నారు. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయింది, కానీ చివరి సినిమా కాబట్టి కొంత టైం తీసుకుంటున్నాడు. ది బెస్ట్ అనేలా ఉండేందుకు ఆలస్యంగానే విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే జనవరి 9న అనుకుంటున్నారు. అంటే అదే డేట్కు వస్తున్న ఎన్టీఆర్ డ్రాగన్కు విజయ్ మూవీ సౌత్లో ఖచ్చితంగా పెద్ద షాక్ ఇస్తుంది. విజయ్కి తమిళంతో పాటు కేరళ, కర్ణాటకలో తిరుగులేని మార్కెట్ ఉంది. తెలుగులోనూ పర్వాలేదు. కేరళలో అయితే రికార్డ్ ఓపెనింగ్స్ వస్తాయి. కర్ణాటక బయర్స్ అంతా మ్యాక్సిమం సేఫ్ అవుతారు. అలాంటి మార్కెట్ ఉన్న స్టార్తో తలపడడం అంటే డ్రాగన్కు కాస్త రిస్కే అని చెప్పొచ్చు. అదే టైంకి వస్తే కోలీవుడ్లో థియేటర్లు కూడా ఉంటాయి అనుకోలేం. కేరళలో ఎన్టీఆర్ మూవీకి గ్యారెంటీగా షాక్ తప్పదు. ఇక కర్ణాటకలో ఎన్టీఆర్కు స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి ఇక్కడ టఫ్ ఫైట్ ఉండొచ్చు. ఇక మిగతా అంటే హిందీ మార్కెట్లో అతని వార్ 2 రిజల్ట్పై ఆధారపడి ఉంటుంది. సో జననాయగన్ 2026 జనవరి 9నే వస్తే అదే డేటుకు వస్తాం అని ముందే ప్రకటించిన డ్రాగన్కు ఇబ్బందులు తప్పవా అనేది సందేహం వస్తుంది.